నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇవాళ మనం మాట్లాడుకునేది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బేసిక్గా సర్జరీస్లో కొత్తగా వచ్చిన పుంతలు ఏంటి అనేది. సో చాలా మార్పులు వచ్చినాయి. బ్రెస్ట్ క్యాన్సర్ మనందరికీ తెలిసిందే, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఉమెన్. ప్రపంచం అంతటా కూడాను చాలా కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ అంటే బ్రెస్ట్ క్యాన్సరే. ఇండియా ఒకప్పుడు సెకండ్ కామనెస్ట్గా ఉండేది, బట్ యాజ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ వీ హ్యావ్ సీన్ దట్ ఇట్ హెస్ రిజన్ టు ద నంబర్ 1 పొజిషన్, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్, అంటే సిటీస్లో వేర్ నౌ మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్ ఈస్ దే స్టేషన్ నౌ. అక్కడ ఇట్ ఈస్ బికమ్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద కంట్రీ ఆల్సో. సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడతారు. దాని మూలంగా రకరకాల నష్టాలు ఉంటాయి వాళ్ళకి. బట్ కొత్తగా వచ్చిన మార్పుల్లో ఏంటి అంటే గుర్తుపట్టడం అనేది చాలా సులువు అయిపోయింది. ఇప్పుడు స్క్రీనింగ్ మూలంగా కావచ్చు, రకరకాల టెస్ట్లు మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న తరం మూలంగా దాన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎనీ లంప్ ఏదైతే కంతి నొప్పి లేకుండా ఉంటుందో ఆడవాళ్ళలో, దాన్ని చూసి భయపడాలి. నొప్పి ఉంటే భయపడటం కాదు, నొప్పి లేని గడ్డ కొత్తగా వచ్చింది అంటే అది భయపడాల్సిన విషయం. దాన్ని తప్పకుండా డాక్టర్ చూపించుకోవాలి. క్యాన్సర్ కాదు అని చెప్పి నిర్ధారించుకోవాలి. క్యాన్సర్ కనుక అయితే వైద్యం ఉంది, క్యూర్ ఉంది, కాకపోతే ఇంకా మంచిది. చూపించుకోవడం అనేది ముఖ్యమైన పని. చాలామంది ఏం చేస్తారు అంటే డాక్టర్ దగ్గర రావడానికి డిలే చేస్తారు. రావడం అనేది డిలే చేయకూడదు, అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఇప్పుడు శస్త్రచికిత్సలో ముఖ్యమైన మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు సర్జరీ చేసేవంటే ఏంటంటే రాడికల్ మాస్టెక్టమీ మాత్రమే చేసేవాళ్ళం. అది లాస్ట్ ఒక 15 ఏళ్ళుగా ఏమవుతుందంటే బ్రెస్ట్ని సేవ్ చేయడం అనే ఆపరేషన్ హ్యాస్ బికమ్ కామన్. దట్ ఈస్ బికమ్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇండియాలో కూడా దట్ ఈస్ బికమ్ ద గోల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు మా ప్రాక్టీస్లో కూడా ఒకప్పుడు మేము తక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ని సర్జరీ చేసేటప్పుడు సేవ్ చేయడం తక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కేసెస్ మేము చేసేది సేవింగ్ సర్జరీ చేస్తాము. మొత్తం రొమ్ములు తీయం, వాళ్ళకి కంతిని మాత్రమే తీస్తాం. ప్లస్ వాళ్ళకి ఎవరికైతే ఆంపిట్లో నోట్స్ ఉంటే వాటిని మాత్రం క్లియర్ చేస్తాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆంపిట్లో ఉన్న నోట్స్ జబ్బు వెళ్ళినా వెళ్ళకపోయినా అందరికీ క్లీన్ చేసేవాళ్ళం. దాంతో ఒక ప్రాబ్లం వచ్చేది ఏంటంటే చెయ్యి వాపు వచ్చేది. సో ఇప్పుడు మనం 100 మందికి ఆపరేషన్ చేస్తే వాళ్ళలో 10 మందికి చెయ్యి వాపు ఉండిపోతుంది. అది కొందరికి ప్రోగ్రెసివ్గా పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తే ఆ చెయ్యి వాపు చాలా పెరిగిపోతూ ఉంటుంది. అది సో బోధకాలు ఎలాగైతే లావ్ అయిపోయి కష్టంగా ఉంటుంది నడవడానికి, చెయ్యి కూడా వాపు వస్తే వాళ్ళకి పని చేయడం కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ రైట్ హ్యాండ్ అనుకోండి, పని చేసుకోవాలి. ముఖ్యంగా వంట పనులు కానీ, ఇంటి పనులు కానీ, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, టైపింగ్ కానీ చేయాలంటే రైట్ హ్యాండ్ క్రిపుల్ అవుతుంది వాళ్ళకి. సో దానికి ఒక కొత్తగా వచ్చిన మార్పు ఏంటి అంటే ఎవరికైతే నోట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఎవరికైతే క్యాన్సర్ నోట్స్ వరకు స్ప్రెడ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే నోట్స్ క్లియర్ చేస్తాం. ఒకప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఒకటి చేస్తామన్నమాట. అది టెక్నిక్, మోడర్న్ డే ఇన్నోవేషన్. అది లాస్ట్ 5 సంవత్సరాల నుంచి బాగా ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఈజీగా అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో ఫ్లోరోస్కోపీ గైడెడ్ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. సో బ్రెస్ట్ కంతి ఉన్న బ్రెస్ట్ లోపలికి ఒక డై ఇచ్చేసి, స్పెషల్ కెమెరా ఉంటుంది మా దగ్గర, స్పైఫై కెమెరా అంటాం దాన్ని. ఆ కెమెరా ద్వారా ఆ డై ఏదైతే ఆంపిట్లో ఉన్న నోడ్స్కి రీచ్ అవుతుందో ఫస్ట్ నోడ్, దాన్ని సెంటినల్ నోడ్ అంటాం. సెంటినల్ అంటే సోల్జర్, సైనికుడు లాగా అనమాట. ఆ ఫస్ట్ నోడ్ని ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే తీసి, ఫ్రోజన్ సెక్షన్ ఉంటుంది మా దగ్గర. సో మనం ఆ శాంపుల్ని పంపిస్తే వితిన్ 20-30 మినిట్స్లో మనకి నిజంగా ట్యూమర్ స్ప్రెడ్ అయిందో చెప్పేస్తారు వాళ్ళు. అది చేసి చూసుకున్నప్పుడు ఫ్రోజన్ సెక్షన్లో కనుక నోట్కి స్ప్రెడ్ ఉంటే మాత్రమే మిగతా నోట్స్ని తీస్తాము, లేకపోతే తీయము. సో దీని ద్వారా ఏమైపోతుందంటే ఈ లింఫెడిమా అంటాం. ఈ లింఫెడిమా వచ్చే ఛాన్స్ని మనం 10% నుంచి 1% తీసుకురాగలిగాం. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ హెల్ప్ దెమ్. ఇది ఒకటే కాకుండా ఎవరికైతే నోట్స్ ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుసు మనకి, వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చినా కూడా వాళ్ళకి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ చేతి నుంచి పోయే లింఫాటిక్స్ని గుర్తుపట్టడానికి రివర్స్ లింఫాటిక్ మ్యాపింగ్ అంటాం. సేమ్ థింగ్, ఇలాంటి డై మనకి ఇంకో రకమైన డై ఉంటుంది అది. సో ఆ డైని వాడి మనం చేతికి ఇంజెక్షన్ ఇస్తాము. చేతికి ఇంజెక్షన్ ఇచ్చి ఈ లింఫాటిక్స్ మనం ట్రేస్ చేసుకుని ఆంపిట్ లోపల కామన్ ఏరియా, మనకి బ్రెస్ట్ నుంచి డ్రైనేజ్ కానీ, ఆర్మ్ నుంచి డ్రైనేజ్ కానీ, ఆంపిట్ దగ్గర కామన్ లింఫాటిక్స్ ఉంటాయి. ఆ లింఫాటిక్స్ ఐడెంటిఫై చేసి ఈ చేతి నుంచి వెళ్ళే లింఫాటిక్స్ మాత్రం కాపాడతాము, మిగతా లింఫ్ నోడ్స్ తీసేస్తాము. సో ఈ టెక్నిక్ ద్వారా కూడా ఎవరికైతే లింఫ్ నోడ్స్ క్లియర్ చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళకి కూడా మనం ఈ చేయి వాపు రాకుండా అవాయిడ్ చేసే ప్రయత్నం మంచిగా చేయొచ్చు. ఇది మనకు వస్తున్న కొత్త ఉద్దేశం. అది రెండవది ఏంటి అంటే చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం తీసేస్తేనే బెటర్ అండి, మాకు కంప్లీట్గా తీసేస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది, కాస్మెటికల్ ఎలా ఉంటుందో ఉండదో, చాలా ఆపరేషన్ తర్వాత చెడుగా ఉండొచ్చు, చూడడానికి బాగుండకపోవచ్చు అనే భయం ఉంటుంది వాళ్ళకి. అది బట్ ఇది అపోహ మాత్రమే, నిజం కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మొత్తం తీయటం కానీ, కన్జర్వేషన్ సర్జరీ చేయటం కానీ, ఓవరాల్ అవుట్కమ్స్ 5 years తర్వాత, 10 years తర్వాత, 20 years తర్వాత వాళ్ళ అవుట్కమ్స్లో మార్పు రాదు. ఎందుకు అంటే ఎవరికైతే బ్రెస్ట్ని సేవ్ చేస్తామో వాళ్ళకి వాళ్ళ స్టేజ్తో సంబంధం లేకుండా అందరికీ రేడియేషన్ ఇస్తాం మనం, బ్రెస్ట్ రేడియేషన్ ఇస్తాం వాళ్ళకి. సో అలా ఇవ్వటం మూలంగా అది టోటల్ బ్రెస్ట్ రిమూవల్కి ఎంత అవుట్కమ్ ఉంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూర్స్, సేమ్ అవుట్కమ్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ కన్జర్వేషన్ సర్జరీ ద్వారా కూడా. ఇంకొక మార్పు వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మన కంతిని తీసినప్పుడు బ్రెస్ట్ షేప్లో మార్పులు వస్తాయి. ఆ వాల్యూమ్ ఏదైతే తీసేస్తామో మనకి రీప్లేస్మెంట్ అందరికీ చేయం వాళ్ళకి. సో ఆ వాల్యూమ్ తీయటం మూలంగా
షేప్ మార్పులు వచ్చి చూడడానికి బాగుండకపోవచ్చు అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ఎవరికైతే ఎక్కువ వాల్యూమ్ తీయాల్సి వస్తుందో వాళ్ళకి కొత్త ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ ఉన్నదండి, ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటాం దాన్ని. ఆ మార్పుల్ని ఇన్కార్పొరేట్ చేయడం మూలంగా అడ్జస్ట్మెంట్ చేస్తాం టిష్యూస్ని, అక్కడున్న లోకల్ టిష్యూస్ని అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళకి కాస్మెటికల్లీ ఇంప్రూవ్ అవుట్కమ్ ఇవ్వగలుగుతాం. సో వాళ్ళకి బ్రెస్ట్ని సేవ్ చేయటము, లింఫ్ నోడ్స్ అన్నెసరీగా తీయకపోవటము అండ్ కాస్మెటికల్లీ బెటర్ అవుట్కమ్స్ ఇవ్వగలగడం అనేది కొత్తగా వచ్చిన కొత్త పుంతలు అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో.